మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రామ్మా, మాతో పాటు భోంచేయ్. రా. లేదు శశి, నాకు ఒంట్లో బాగోలేదు. మీరు తినేసి వెళ్ళి పడుకోండి. సింధు, ఏమైందమ్మా? సింధు, ఏదో ఒక రోజు భాగ్యంకి నయమయ్యి ఆమె వెళ్ళిపోతే మనం ఆడే ఈ భార్యాభర్తల నాటకం కూడా ముగిసిపోతుంది. నా మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. ఆ రోజు త్వరగా రావాలని నేను ఎదురు చూస్తున్నాను. అమ్మా సింధు, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు భాగ్యం, నేను బాగానే ఉన్నాను. నీ మనసులోని బాధ బయట పడకుండా నీ కళ్ళు ఆపుతున్నాయి. నీ నవ్వు నిజాన్ని దాస్తుంది. నాకర్థమవుతుంది సింధు. నిజం చెప్పు, ఏం జరిగింది? నీ కన్నీళ్లకి కారణమేంటి? భాగ్యం, అయ్యో, ఏంటమ్మా ఇది? నువ్వు కంటతడి పెట్టావంటే నీ మనసును ఎవరో కష్టపెట్టారు. మళ్ళీ మీ అత్త నిన్నేమైనా అందా? చెప్పు సింధు, ఆ దమయంతిని కడిగి పారేస్తాను. అత్తయ్య అనడం, నేను పడడం మామూలే భాగ్యం. ఎప్పుడూ నేను అది పెద్దగా పట్టించుకోను. మరైతే యశ్ ఏమైనా అన్నాడా? మాట్లాడవేంటే? ఎందుకులే భాగ్యం, వదిలే. ఏంటే వదిలేసేది? నేనిక్కడికొచ్చింది నిన్ను యష్ని మళ్ళీ కలపటానికి. నీతో పాటు నేను కూడా బాధపడుతూ కూర్చోడానికి కాదే. చెప్పు, ఏమన్నాడు నా మనవడు? నన్ను యష్ని ఒకటి చెయ్యాలని నువ్వు మంచి మనసుతో ఎంతో ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీ ప్రయత్నంగానే మిగిలిపోతుంది భాగ్యం. ఎలాంటి ఫలితం రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే యష్ మనసులో నా మీద ప్రేమ కానీ ఇష్టం కానీ ఇసుక రేణువంత కూడా లేదు భాగ్యం. కోపం, ద్వేషం, అసహ్యం మాత్రం కొండంతుంది. నేను ఎంత దగ్గరైతే నన్నంత దూరం పెడుతున్నాడు. నాతో భర్తగా నటిస్తున్నాడే తప్ప నన్ను భార్యగా అస్సలు ఫీల్ అవ్వడం లేదు. పిల్లలంటే ప్రేమ ఉంది కానీ వాళ్ళకి జన్మనిచ్చిన ఈ అమ్మ మీద తనకి కొంచెం కూడా ప్రేమ లేదు.
నేనే తన ప్రాబ్లం అంట. ప్రాబ్లం అంతా నువ్వే సింధు. నువ్వు ఇక్కడ ఉండడానికి నాతో సహా ఎవ్వరూ ఒప్పుకోరు. ఇప్పుడంటే భాగ్యం కోసం నిన్ను అందరూ భరిస్తున్నారు. అంత మాట అంటాడే వాడు నిన్ను. ఉండు, ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి చెప్తాను. భాగ్యం వద్దు భాగ్యం, నా మాట విను. నువ్వెన్ని చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలం, కానీ నీళ్లు తాగించలేం కదా. ప్రేమ ఇష్టం కూడా అలాంటివే. అరిచి మందలించి దారిలో పెట్టడానికి యశేవైనా చిన్నపిల్లాడా భాగ్యం? తన మనసులో ప్రేమ లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే భాగ్యం. పిచ్చి సింధు, యష్కి నీ మీద ప్రేమ లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? నిజంగా వాడికి నీ మీద ప్రేమ ఇష్టం అనేదే లేకపోతే నువ్వు ఇంట్లో అడుగు పెట్టలేవు కదా. భర్తగా నటిస్తున్నాను అని వాడు నీతో చెప్పినా వాడి మనసు లోతుల్లో నిన్ను భార్యగానే ఫీల్ అవుతున్నాడు. అదే లేకపోతే అసలు నీకు భర్తగా నటించడానికి కూడా వాడు ఒప్పుకోడు కదా. వాడి మనసులో ఇప్పటికీ నీ మీద ప్రేమ చెక్కు చెదరకుండా అలాగే ఉందే. కాకపోతే గతంలో జరిగిన పరిస్థితుల ప్రభావం వల్ల అనుమానం, అపార్థమనే భూతాలు వాడి మనసులో ఉన్న ప్రేమని బయటికి రానివ్వకుండా ఎప్పటికప్పుడు కప్పి పెట్టేస్తున్నాయంతే, తెలుసా? నేను కూడా నా మనసులో ఇలాగే సమాధానం చెప్పుకుంటూ నాకు నేనే రాజీపడి ఇంతవరకు వచ్చాను భాగ్యం. కానీ ఇందాక యశ్ మాటలు విన్న తర్వాత నిర్ధారించుకున్నాను, యశ్ మనసులో నా మీదున్న ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది. సింధు, చచ్చిపోయింది. సింధు, సింధు, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని భ్రమపడుతున్నావు. యష్ మనసులో నీ మీద ప్రేముంది. అది నీకు చూపిస్తాను, నీ ముందే నిరూపిస్తాను, చూస్తూ ఉండు. హ. అలాంటి టాబ్లెట్లు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు? ఉన్నాయి బామ్మా. నేను చెప్పేది నీకు అర్థమైంది కదా. ఎన్ని టాబ్లెట్లు వేస్తే వాంతులవుతాయి? ఒక్కటి చాలు బామ్మా. సరే, ఆ టాబ్లెట్ ఇవ్వు. ఉండు బామ్మా. ఈ ఒక టాబ్లెటే సరిపోతుంది. ఏం కాదుగా? అయ్యో, ఏం అవదులే. సరే సరే. వెళ్ళు.